నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన 5వ దశ పోలింగ్ నేడు ముగిసింది. మొత్తం 7 దశల్లో 5 ముగిసినా ఇంకా ఓటరు నాడి మాత్రం అంతుపట్టడం లేదు. కానీ పార్టీలు మాత్రం ఓటరు మావైపంటే మావైపని ప్రకటిస్తున్నాయి. కుల రాజకీయాలకు, కుటుంబ పాలనకు, బుజ్జగింపులకు ఉత్తరప్రదేశ్ ప్రజలు ముగింపు పలకనున్నారని భారతీయ జనతా పార్టీ అంటోంది. ఎస్పీ కాంగ్రెస్ల పొత్తును యువకుల కూటమిగా అభివర్ణించిన అఖిలేష్ అంతిమంగా గెలుపు మాదే అంటున్నారు. దళితులు, ముస్లింలు తమ వెంటే ఉన్నారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ధీమాగా ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన పోలింగ్ సరళి ఎలాంటి సంకేతాలు అందిస్తోంది, గెలుపు అవకాశాలు ఏ పార్టీకి అధికంగా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన 5వ దశ పోలింగ్ ఇవాళ ముగిసింది. మరి ఈ 5 దశల పోలింగ్ సరళిని సమీక్షించుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సానుకూల అంశాలని ఏ విధంగా పరిశీలించాలి? ఉత్తరప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ 17వ అసెంబ్లీ కోసం జరుగుతూ ఉన్నాయి. 11 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్స్ 7 ఫేజ్లలో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఈ రోజుతో అంటే 52 సీట్లకి ఈరోజు 5వ ఫేజ్లో జరిగినాయి. ఇంకొక 2 ఫేజ్లు ఉన్నాయి. ఆ 2 ఫేజ్లో 49-40 సీట్లకి జరిగే అవకాశాలు ఉన్నాయి, అంటే జరిగేందుకు షెడ్యూల్ అయి ఉన్నాయి. కాబట్టి 7 ఫేజ్లలో అంటే 4th ఇంకొక ఫేజ్, 8th ఇంకొక ఫేజ్, 8th కంప్లీట్ అయిపోయి 7 ఫేజ్లు ఈ మొత్తం ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ సమాప్తం అవుతుంది. దాని తర్వాత మనందరికీ తెలిసినట్టు 11వ తారీఖు నాడు ఎన్నికల అవుట్కమ్ వస్తుంది. అయితే మనం సమీక్ష చేసుకోవాలంటే 62% మొదటి ఫేజ్లో అయితే 66% సెకండ్ ఫేజ్లో, అన్నిటికంటే ఎక్కువ సెకండ్ ఫేజ్లో పోలింగ్ జరిగింది. దాని తర్వాత 62-61 జరిగి యావరేజ్ 60-62% మధ్య పోల్ జరిగింది అక్కడ. అయితే 3 కార్నర్ ఫైట్గా ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అక్కడ బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. అయితే ప్రత్యర్థులు ఎవరు ఈ రాజకీయ చదరంగంలో అని చూస్తే క్లియర్గా భారతీయ జనతా పార్టీ అండ్ ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ మధ్య ఈరోజు ఎన్నికల ఛాలెంజ్ అన్నది పెద్ద ఎత్తున కనబడతా ఉన్నది. అయితే మాకు ఒక జాతీయ పార్టీగా, ఎందుకంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎస్పీ కంబైన్ మనం చూస్తూ ఉంటే ఎస్పీ అనేది ఒక రీజనల్ పార్టీ అండ్ కాంగ్రెస్ కూడా ఈరోజు రీజనల్ పార్టీ కంటే పెద్దగా ఎక్కువ అయితే ఏం లేదు దేశంలో. వాళ్ళ పర్సంటేజ్ పోలింగ్ చూసుకున్నా అక్కడ జరుగుతున్న ఈ రాజకీయ ఎలక్షన్ ప్రాసెస్లో భారతీయ జనతా పార్టీకి ముందంజగా ఎందుకు ఉన్నది అని మనం ఆలోచించవచ్చు. అంటే చాలా క్లియర్గా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఒక పార్ట్ అయితే, కాంగ్రెస్కి ఎస్పీకి మధ్య ఉన్న దూరం ఐడియాలజికలీ చూసినా కూడా, డెవలప్మెంటల్ ఇష్యూస్లో చూసినా కూడా, కరప్షన్ ఇష్యూస్లో చూసినా కూడా ఆ దూరాన్ని దగ్గర చేస్తూ ఒక ఆపర్చునిస్టిక్ అలయన్స్ని వాళ్ళు ఫామ్ చేశారని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకంతో ఓట్లు పడే అవకాశం, మాకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. డెవలప్మెంటల్లీ కొన్ని ప్రాజెక్ట్స్ ఆయన చేసినప్పటికీ ఏదైతే ఆయన మేనిఫెస్టోలో ప్రామిస్ చేశాడో అవన్నీ కూడా చేయలేదు అన్న హైలైట్ ఇప్పుడు పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అక్కడ చేస్తాం. మేము ఒక నేషనల్ పార్టీగా రకరకాల రాష్ట్రాల్లో ఎన్నికలకు పోతాం కాబట్టి గెలుపు ఓటములు అన్నది మనం ఓట్ల లెక్కింపు తర్వాతనే మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మాకు ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు. కానీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎస్పీకి లైఫ్ అండ్ డెత్ సమస్య, కాంగ్రెస్కి లైఫ్ అండ్ డెత్ సమస్య, బీఎస్పీకి లైఫ్ అండ్ డెత్ సమస్య. మేము డిమానిటైజేషన్ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను మీరు అనలైజ్ చేస్తే, సమీక్ష చేస్తే, మీరు అండమాన్ దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ మీకు మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, రీసెంట్గా నిన్నటికి మొన్న ముంబై ఎలక్షన్స్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి వస్తున్న మద్దతు గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే అదే ఇండికేషన్స్ ఉత్తరప్రదేశ్లో. నరసింహారావు గారు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మొత్తంగా చూసినట్లయితే మళ్ళీ అఖిలేష్కు ఉత్తరప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఏ మేరకు ఉందంటారు? గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికల్లో అది వెల్లడుతున్న సత్యాలు ఏమిటి అని చూస్తే
జాతీయ పార్టీలు ఏవి కూడా ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేకపోతున్నాయి. బలంగా ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల చేతిలో జాతీయ పార్టీలు ఓడిపోతున్నాయి. అంతే తప్ప ప్రాంతీయ పార్టీ ఓడించి బీజేపీ కూడా ఎక్కడ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ మీద అన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీ మీద గెలిచిన సందర్భం ఎక్కడ లేదు. మనం ఢిల్లీలో చూసాం. అలాగే ప్రాంతీయ పార్టీల మీద గెలవలేరు. ఇక వీళ్ళు ఒక థీమ్, ఒక నాయకుడు వాళ్ళ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీ దాకా అందరి పాలన ప్రజలు చూశారు. పాలనలో వాళ్ళకి సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, విధానాలు ఏమైనా కావచ్చు, అందరి పాలన దాదాపు ఒకే తీరున ఉంది. కనీసం ఒక నాయకుడు, మంచి నాయకుడు ఉంటే, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ఆయన ఎన్నుకుందామన్న భావన ప్రజల్లో విస్తృతంగా ఉంది. విస్తృతంగా అందువల్ల మోడీని ఎంపిక చేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీ గెలుస్తే కారణం, మూల కారణం అతనే. ఒక నిజాయితీపరుడు, ఒక ఆవేశపరుడు, పైగా కొన్ని సిద్ధాంతాలు కట్టుబడ్డవాడు, దేశానికి మేలు చేయాలన్న తపన ఉన్నవాడు అని ఆయన్ని గెలిపించారు. అంటే నాయకత్వం యొక్క నాయకుడు అన్నవాళ్ళు చాలా ప్రధానం అవుతున్నారు ఎన్నికల్లో. ఇక్కడ బీజేపీకి నాయకుడు లేడు అసలు. ఎవరైనా లీడర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇవాళ. అమెరికాలో ట్రంప్ కానివ్వండి, మిగతా చోట్ల ఎవరైనా కానివ్వండి, మన రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, మమతా బెనర్జీ దగ్గర నుంచి, నవీన్ పట్నాయక్ దగ్గర నుంచి, జయలలిత దాకా ఉన్న జయలలిత దగ్గర నుంచి అందరూ కూడా పర్సనాలిటీ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఇక్కడ నడుస్తున్నాయి. పర్సనాలిటీ అక్కడ మోడీ కూడా అసలు రాజకీయ పార్టీలు అందరూ కూడా మేము అధికారికి వస్తామని అందరూ చెబుతారు. డిపాజిట్ రాకుండా ఓడిపోయేవాళ్ళు కూడా మేము అధికారికి వస్తామని చెబుతారు. ప్రజలకి మీరు ఎలా అర్థమయ్యారని చూస్తే బీజేపీ వాళ్ళు ఎలా అర్థమైంది అక్కడ వాళ్ళు పునరాలోచించుకోవాలి. వాళ్ళ మోడీ ఆయన మొట్టమొదటి అధికారానికి వచ్చినప్పుడు ఎక్కడ మతత్వం లేకుండా సబ్కా వికాస్ అన్న పదంతో, అన్న స్లోగన్తో ఆయన వచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. వాళ్ళకి శ్మశానాలు ఉన్నాయి, వాళ్ళకి కబర్స్థానాలు ఉన్నాయి, వీళ్ళకి శ్మశానాలు లేవు. వాళ్ళకి ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తున్నారు ముస్లిం యువకులకి, వీళ్ళకి ఇవ్వట్లేదు. అలాగే ముస్లిమ్స్ పండుగలకి కరెంటు ఇస్తున్నారు, వీళ్ళ పండుగలు కరెంటు ఇవ్వట్లా అని ఇలా థీమ్ లేకుండా పోయింది. బీజేపీ వాళ్ళకి ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవని నాకు అనిపిస్తుంది. దయాకర్ గారు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తును యువకుల కూటమిగా అఖిలేష్ అభివర్ణిస్తున్నారు. మరి ఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు లాభపడుతుంది? సెక్యులరిజం అనే భావనను బతికించేందుకు ఈ ప్రయత్నం జరిగింది. ప్రధానంగా అఖిలేష్ మీద కూడా ఎన్నో అభియోగాలు ఉన్నప్పటికీ కూడా, సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా, ఈరోజు భారతదేశంలో ప్రమాదంలో ఉన్న సెక్యులరిజం పునరుజ్జీవం కొరకు కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తును పెట్టుకున్న పరిస్థితున్నది. అయితే నేతాజీని మోడీ వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కొరకు వినియోగించుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ప్రజలంతా కూడా అఖిలేష్ వైపు, ప్రజాప్రతినిధులు కూడా అఖిలేష్ వైపు ఉండడం ఒక ఎత్తు అయితే, ఒకవైపు డింపుల్ కానీ, అటు డింపుల్ యాదవ్ కానీ, ఇటు ప్రియాంక గాంధీ కానీ ఈ చర్చల్లో క్రియాశీలకంగా ఉండడమే కాకుండా ఒక యంగ్ పొలిటీషియన్స్గా రేపు దేశానికి ఒక మార్గనిర్దేశనం కావాలంటే సెక్యులరిజం ఈ దేశంలో బతకాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనం కనుక చూస్తే జమాయత్ ఉలమాతో పాటు షియా సున్నీ వర్గాలన్నీ కూడా ఈరోజు దేవబంద్లో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముస్లిం వ్యతిరేక భాజపా విధానాలను ఈరోజు వ్యతిరేకించే విధంగా ఓటు చేసే అవకాశం ఉంది. దాదాపు 21% ఉన్న ముస్లిమ్స్, తర్వాత ఓబీసీలుగా పిలువబడే బీసీలు కానీ, ఈరోజు అప్పర్ క్యాస్ట్లో ఉన్న ఒక సెక్యులర్ హిందువులు పూర్తిగా ఈ కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అంటే కొంతమంది 5 నుంచి 10% మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి ఈ ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే కేవలం దళిత్ ఎజెండా మీదనే మాయావతి గారు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నప్పటికి కూడా ప్రభదగ్గిన మాయావతి దళితవాదానికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు, తర్వాత అఖిలేష్ యాదవ్ గారు దళితులను కూడా మేము ఓన్ చేసుకోగలుగుతామనే ఒక భరోసా, దాదాపు నేను అనుకుంటున్న 24-25 అతి పెద్ద మీటింగ్లు ప్రతి ప్రాంతంలో, ఇప్పుడు 4 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మీటింగ్లకు ప్రజలు హాజరు కావడమే దాన్ని మనం మా విజయంగా భావిస్తున్నాం. అయితే సైలెంట్ పోల్ అనేది ఏ రకంగా ఉంటుందనేది చెప్పలేను, కానీ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేది మొదటి దశ పోలింగ్లో పెద్ద ఎత్తున కనపడే అవకాశం ఉంది. అయితే గతంలో 71 క్లీన్ స్వీప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రజలే ఈ 30 నెలల పాలన పట్ల, మోడీ యొక్క వ్యవహారం పట్ల ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. అది కూడా ఢిల్లీ బేస్డ్ పాలిటిక్స్. మీన్స్ అంటే ఉత్తరప్రదేశ్ అంటే ఢిల్లీనే ఉత్తరప్రదేశ్లో ఒక అంతర్భాగం ఉన్నది కాబట్టి ఢిల్లీ రాజకీయాలను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న ప్రజలు బీజేపీకి ఈసారి కంపల్సరీ, నేను అనుకుంటున్న బీహార్లో వ్యతిరేకత వేరు, ఢిల్లీలో వ్యతిరేకత వేరు. ఇది ఈ 5 రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మినీ ఎన్నికలుగా భావిస్తున్నారు. వాళ్ళ యొక్క భావజాలానికి కూడా ఇది పరీక్షగా భావిస్తున్న పరిస్థితి. తర్వాత వాళ్ళ యొక్క విధానాలు, ప్రభుత్వ విధానాలు గత యూపీఏ కంటే భిన్నంగా ఉన్నాయా, వాటికంటే మేలైన విధానాలు అనే దానికి కూడా ఒక చెక్ పాయింట్గా నేను అనుకుంటా.
మమ్మల్ని మేము కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రిడ్రెస్ చేసుకోవడంతో పాటు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్లో అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేసినాం. విజయ్ కుమార్ గారు, ఉత్తరప్రదేశ్లో దళితులు, ముస్లింలు తమ పార్టీ వెంటే ఉన్నారంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టంగా చెబుతున్నారు. మరి ఉత్తరప్రదేశ్లో మాయావతి ఆశాభావం ఏ మేరకు నెరవేరపరుస్తుందంటారు? యూపీ ఎలక్షన్స్కి ముందే ఈ సూఫీ, సున్నీ, సియా అంటూ ముస్లింలోని మూడు నాలుగు వర్గాలని ఒకే తాటి మీద తెచ్చే ప్రయత్నం అయితే కొంతవరకు జరిగింది. కాకపోతే మాయావతి విషయం దగ్గరికి వచ్చేప్పటికి పూర్వాంచల్లో ఆమె జాతవ ఓట్లన్నీ ఆమెకి ఇంకా ఉన్నాయి, కాదని అనరు. కాకపోతే ఉత్తరప్రదేశ్ను రెండుగా విభజిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ అంటే స్టార్ట్ ఫ్రమ్ ఆగ్రా స్టార్ట్ చేస్తే మీరట్, సికింద్రా, మైన్పూర్, ఇటావా, కాన్పూర్, లక్నో పరిసర ప్రాంతాలు, సుల్తాన్పూర్, షాజహాన్పూర్, ఈ బెల్ట్ అటు బీఎస్పీ ఇటు ఎస్పీ కాంగ్రెస్ ఇద్దరూ ఆ యొక్క బెల్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ఈస్టర్న్ యూపీ ఎప్పుడు ఈ వారణాసి దాకా, అలహాబాద్ నుంచి వారణాసి దాకా ఎప్పుడు జనరల్గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చే ఈ బెల్ట్ కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోకస్ అంతా ఇటుపక్కే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక 2 విషయాలు బయటకు వస్తాయి. ఏంటంటే ఎస్పీ కాంగ్రెస్ ప్లస్ బీఎస్పీ అందరూ ఈ ముస్లిం ఓటు కోసమే కాన్సన్ట్రేట్ చేస్తున్న క్రమంలో రివర్స్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ జరుగుతుంది అన్న ఒక భావన అయితే ఈ గత 2వ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అందరూ ఆపకపోతే హిందువులు ఇంకొక వైపు వెళ్ళిపోతారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ మధ్య స్టార్ట్ అయింది. అది ఎంతవరకు బీజేపీకి లాభిస్తుందో అన్నది చూడాలి. సో ఖచ్చితంగా ఒకవేళ అలాంటి రివర్స్ కన్సాలిడేషన్ ఏమన్నా హిందూ ఓట్ జరిగితే సో అప్పుడు ఈ ఓట్ స్ప్లిట్ జరుగుతుంది, ఖచ్చితంగా బీజేపీ లాభపడుతుంది. ఓబీసీ ఓట్ షేర్ 2014 జస్ట్ ఒక 2.5 years బ్యాక్ జరిగిన ఎలక్షన్లో పశ్చిమ యూపీ ముస్లిం ప్రాంతాల్లో కూడా బీజేపీ చాలా బాగా చేయడానికి కారణం ఏంటంటే ఒక ముస్లిం ఓటు ఒక 15-20% పడ్డం ఒకటైతే ఓబీసీ ఓటు గంపగుత్తగా బీజేపీకి పడ్డాయి. సో 2.5 సంవత్సరాల్లో ఈ ఓబీసీ ఓట్ షేర్ అనేది బీజేపీకి దూరం అయిందా, దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటని చూస్తే పెద్ద కారణాలు ఏం కనపడవు. సో ఈ మాయావతి ఓట్ షేర్ అంతా ఈ యొక్క దాని బెల్ట్లోనే ఉంది. సో ఈ దీంట్లో చూస్తే ఆమెకు మామూలుగా ఉన్న 23-24% ఓట్ షేర్ 2007లో గెలిచినప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి బ్రాహ్మణులు దాని దళితులు గెలిచినప్పుడు కూడా ఆ ఓట్ షేర్ మొత్తం మీద 30%. సో ఎప్పుడు కూడా బాగా 206 సీట్స్ వచ్చినప్పుడు కూడా ఆవిడ ఓట్ షేర్ 30%. ఇప్పుడు అరౌండ్ 20-23% ఉందనుకుంటున్నారు. సో ఈ 23% మాయావతి కాపాడుకోగలదా అంటే 2014 ఎలక్షన్స్ లెక్కైతే అసలు కాపాడుకోలేదు. ఎందుకంటే మొత్తం మీద 403 స్థానాల్లో ఆవిడకి వచ్చింది 9 స్థానాల్లోనే ఆవిడకి లీడ్ వచ్చింది. ఆ బేస్ చూసుకుంటే అసలు ఎక్కడో లేదు. కాకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి స్ప్లింటర్ గ్రూప్గా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందాక మనం చెప్పిన ప్రభ తగ్గిన మాయావతి ఓట్లు చీలుస్తుందే తప్ప గెలిచే స్థితిలో లేదు అనేది ఇప్పుడున్న ఒక భావన. కృష్ణారి గారు, మహారాష్ట్రతో పాటు చండీగఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరి ముగించింది. మరి ఇదే తరహా ఒరవడి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా కొనసాగించే అవకాశం ఉందా? మాది జాతీయ పార్టీ, ప్రతి రాష్ట్రం ఒక డిఫరెంట్ బ్యాటిల్ గ్రౌండ్గా ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల శైలి, ఎన్నికల ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంటే 20 కోట్ల పాపులేషన్ ఉన్న ఒక రాష్ట్రంలో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా ఏ పందాతో ఏ బేసిస్ మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు అంటే కులం, మతం మీద, సబ్ కాస్ట్లు, రిలీజన్, ఆ బేసిస్ మీద రాజకీయాలు ఇంకా దేశంలో జరుగుతూ ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ మీద ఎంత బురద జల్లినా మతతత్వ పార్టీ అని మేము ఇప్పటికీ ఒక్కసారి కూడా ఒక అప్పీల్ కూడా మతతత్వంతో మేము చేసింది లేదు. మేము రామరాజ్యం కానీ, మేము దేవాలయం గురించి కానీ, గుడి గురించి కానీ ఎక్కడ కూడా మేము హిందువులని అప్పీల్ చేసే విధంగా మేము చేయలేదు. అంటే స్పొరాడిక్ స్టేట్మెంట్స్ని తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసి మేము లాస్ట్ మినిట్లో డెస్పరేట్గా చేస్తూ ఉన్నాం అని మా డిస్ట్రాక్టర్స్ చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక ఎజెండాగా మేము మతాన్నో కులాన్నో తీసుకొని భారతదేశంలో ఎన్నికలకు పోవటం లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో దాంతోనే మేము పోయాం. డెవలప్మెంట్ ఎజెండా మీదనే ఓట్లు అడుగుతా ఉన్నాం. కానీ మిగతా ప్రత్యర్థులు దేని మీద అడుగుతూ ఉన్నారన్నది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక జాతీయతా భావాలతో ఉన్న ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వగల, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఓ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వగల, ప్రజల జీవన ప్రమాణాలు పెంచగల ఒక పార్టీకి వారు ఓటేయాలనుకుంటే ఉత్తరప్రదేశ్లో కొత్త ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. లేదు మేము ఇదే కులాల మతాల పేరంటంలో ఉంటాము, మేము ఇట్లనే ఇంత పెద్ద రాష్ట్రం, 20 కోట్ల మంది రాష్ట్రం, కానీ వెనకబడే ఉంటాము, మాకు అభివృద్ధి అవసరం లేదని వారు అనుకుంటే డెమోక్రసీలో ఓటర్లు ఏది కోరుకుంటే వాళ్ళకి అదే దొరుకుతుంది. కాబట్టి మనం ముందుకు పోయి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా బలాబలాలను పరీక్షించుకుంటే ఇప్పుడు 404 సీట్లు ఉన్న అసెంబ్లీలో
229 సీట్లు ఆల్రెడీ ఎస్పీ కూర్చొని ఉన్నది, సిట్టింగ్ సీట్స్ అవి. దాని తర్వాత 80 సీట్లు బీఎస్పీ కూర్చొని ఉన్నది. మాకు అక్కడ ఉన్నది 40 సీట్లే. ఇప్పుడు మేము మొత్తం 100% మేము తీసుకొని వచ్చేస్తాం, అధికారంలోకి వస్తాం అనడం ఈజీ, కానీ అంత సులభతరమైన విషయం కాదు. అది సులభతరం అని నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు ప్రజలకు నేను. కానీ మేము వ్యూహాత్మకంగా ఒక రాజకీయ పార్టీగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పార్టీగా, ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడిచే జాతీయ పార్టీగా, అతి బలమైన పార్టీగా ఈరోజు మా అప్పీల్ని ప్రజలకు ఇస్తున్నాం. మమ్మల్ని మీరు గెలిపించుకుంటే మీ జీవితాలు బాగుపడతాయని చెప్తా ఉన్నాం. సో 40 నుంచి మేము ఎంత పైకి పెరుగుతాం అన్నది మేము ఆలోచిస్తాం తప్పించి మేము ఇంకా బలహీనపడిపోతామో లేకపోతే తగ్గిపోతాం అన్నది కాదు. ఇంకొక నేషనల్ పార్టీ అక్కడ దశాబ్దాలుగా వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టా లేనట్టా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నరసింహారావు గారు, ఉత్తరప్రదేశ్లో అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్లో ఎన్నో రకాల హామీలు ప్రజలపై గుప్పించాయి. మరి పార్టీలు ప్రకటించినటువంటి ఈ తాయిలాలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి, ఏ విధానాలు ప్రకటిస్తున్నాయి, ఏ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు, ఎవరు ప్రజలు సీరియస్ తీసుకోవట్లా. అందువల్ల పార్టీలు కూడా మేనిఫెస్టో చాలా ఏదో తప్పదు కనుక మీ మేనిఫెస్టో ఇష్యూ చేస్తున్నారు కానీ వాళ్ళు పెద్ద సీరియస్ తీసుకోవట్లా. అందువలన మేనిఫెస్టోలో రాసిన దానికి ప్రజల ఒక నాడికి ప్రజలకు ఎలా అర్థమయ్యారు వీళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు. ఇందాక కృష్ణదాస్ గారు చెప్తున్నారు, వీళ్ళు చాలా ఎన్నికల్లో గెలిచారు, పంచాయతీ ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాటు అప్రసక్తంగా గెలిచింది. 10 ఎఫెక్ట్ అంటారు, దిర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అప్పుడు ఇంకో ఆల్టర్నేట్ లేక వాళ్ళు గెలిచారు. ఇప్పుడు వీళ్ళకి కూడా చాలా చోట్ల ఆల్టర్నేట్ లేక గెలుస్తున్నారు, సరైన ఆల్టర్నేట్ లేక. బీజేపీ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లో నడుస్తుంది. జాతీయ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీల చేతులు ఎందుకు ఓడిపోతున్నావు? బేసిక్ ప్రశ్న అది. అంటే లోకల్ యాస్పిరేషన్స్ మీరు పసిగట్టలేకపోతున్నారు, లోకల్ ప్రజల యొక్క అవస్థల్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళని మీరు రిప్రజెంట్ చేయలేకపోతున్నారు అని అర్థం. ఉత్తరప్రదేశ్లో మీరు నాయకత్వాన్ని, ఒక నాయకుడు ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, లేక ఈ 5గురిలో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఒక నాయకుడిని ఇంత ప్రకటించలేకపోతున్నారు మీరు. వాళ్ళకి అసలు పర్సనాలిటీ ఓరియంటెడ్ రాజకీయాలు దేశం అంతా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నప్పుడు అలా ఒక పర్సనాలిటీని ఇంత ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మోడీయే ముఖ్యమంత్రి అవుతాడా అన్నట్టు ప్రచారం అవుతుంది. మోడీ కాకుండా బహిరంగ సభలు ఎంతమంది పెడుతున్నారు? ఏ నాయకులు పెడుతున్నారు? జాతీయ నాయకులు చెప్పుకునే వాళ్ళు ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టారు? లేదే. అందువలన ప్రాంతీయ పార్టీలతో నిగ్గు రావడం అనేది వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు బ్రహ్మాండమైన లక్షణం ఒకటి ఉంది. ఆ లోకల్ ఆస్పిరేషన్స్ రిప్రజెంట్ చేయగలరు, లోకల్ అవసరం తీర్చగలరు, లోకల్కి అందరికీ అర్థమయ్యే భాష మాట్లాడగలరు, లోకల్ అందరికీ తెలిసిన వ్యక్తిని ప్రొజెక్ట్ చేయగలరు నాయకులుగా. వీళ్ళు ఢిల్లీలో ఉన్న పార్టీలు ఏం చేసాయి, వాళ్ళు అక్కడ ఎవరికి తెలియని వాళ్ళని అక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసాయి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాయి. అలాగే వాళ్ళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. అందువల్ల జాతీయ పార్టీలకు మనకి ఇన్ని భాషలు ఉన్న దేశంలో జాతీయ పార్టీల యొక్క అవసరం క్రమేణా తీరిపోతుంది. ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక వస్తున్నాయి అన్ని చోట్ల కూడా. దాన్ని కాదంటే వీళ్ళు దాన్ని గౌరవించాలి, ప్రజల యొక్క అభిష్టాన్ని గుర్తించాలి, గౌరవించాలి. మేము కూడా ప్రాంతీయ పార్టీల పక్కనే ఉంటాం, ప్రాంతీయ పార్టీలతో పాటు కలిసి ఉంటాం, కలిసిమెలిసి అడుగు వేస్తామని కాంగ్రెస్ పార్టీ అఖిలేష్తో కలిసినట్టు బీజేపీ కూడా ఇక్కడ తెలుగుదేశంతో కలిసింది. అట్లాగే మిగతా అన్ని చోట్ల కూడా ఈ పార్టీలతో సఖ్యంగా ఉంటానికి ప్రయత్నించాలి తప్ప మాది జాతీయ పార్టీలు, ఈ రీజనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనుకుంటే సరైన దృక్పథం కాదు. దయాకర్ గారు, 2014 సాధారణ ఎన్నికలతో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ఓటమి పరంపర శాసనసభ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది. ఇదే సరళికి యూపీ ఎన్నికల్లో ఏ మేరకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది? గుజరాత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు చూస్తే, లేదు మధ్యప్రదేశ్ ఎంపీ కానీ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు కనుక చూస్తే, రాజస్థాన్ ఎన్నికలు కనుక చూస్తే, అక్కడ బీజేపీ కాదు మొత్తంగా నిలబడ్డ ప్రతి ప్లేస్లో, వారణాసి కూడా కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి ఎక్కడ చెప్పుకోలేని స్థితి. మాకు సొంత మీడియా లేదు, మేము పదే గెలుపులను చెప్పుకునే దానికంటే కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము అధికార పక్షాన్ని ఇంకా ఎదుర్కొనే స్థితే ఉన్నది ఇప్పటికీ మాకు. అంటే ఆ భావజాలంలో మార్పు చెప్తున్నాయి. ఇప్పుడు జాతీయ పార్టీగా జాతీయ భావాలతో పాటు ప్రాంతీయ అస్తిత్వాలను కాపాడాల్సిన స్థితిలో ప్రాంతీయ పార్టీల ధాటికి తట్టుకొని మేము నిలబడుతూ జాతీయ పార్టీని ఎదుర్కోవాల్సిన ఒక చారిత్రక సమస్యలో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండడం. జాతీయ విధానాలే మమ్మల్ని రక్షించిన పరిస్థితి నుంచి ప్రాంతీయ అస్తిత్వాలతో కులం, మతం, ప్రాంతం పేరుతో వచ్చిన పార్టీలను ఎదుర్కోవడానికి ఈరోజు మేము ఎంచుకున్న మార్గం అఖిలేష్ మోడల్. అంటే ఆ ప్రాంతీయ అస్తిత్వాలకు ప్రతీకలైన వాళ్ళతో కలిసి మేము జాతీయ భావాలను రంగరించి రాజకీయాలను మరింత మెరుగైన యువతకు మంచి రాజకీయాలు అందించాలని ఒక ఆలోచనకు రూపమే నేను ఉత్తరప్రదేశ్కి భావిస్తా. ఒకటి, గెలుపు ఓటములు అనేవి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు గెలుపులు వస్తుంటాయి, ఓటమైనప్పుడు ప్రజలు దూరమైనప్పుడు ఓటమి వస్తుంటుంది. ఇది ఒక ఫ్లో, అది అధికారం రావడం పోవడం అనేది. కానీ జాతీయత, తర్వాత జాతీయ సమగ్రత, జాతీయ భావాలను ప్రజల్లో పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో మేము చేసిన ప్రయోగాలు
మేము ప్రజల్లోకి తీసుకుపోవడంలో వైఫల్యమైన. ఎగ్జాంపుల్ ఆర్టీఐ యాక్ట్ కానీ, ఆహార భద్రత కానీ, తర్వాత మన్రేగా కావచ్చు, ఇలాంటి ఎన్నో బృహత్తరమైన ప్రజలకు చేరువైన అంటే ప్రజాస్వామిక విప్లవానికి సంబంధించిన అంశాలను ఆ స్కాముల పేరు మీద చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఆ రోజు వైఫల్యం చెందడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది తప్పితే ఈ 30 నెలల కాలంలో మోడీ మాటల మీద ప్రజలకు నమ్మకం ఉంది. మాటలు నమ్మించగలిగిండు కానీ చేతల్లో ఎంత మేరకు చేయగలిగిండు అనేది మేము పదే పదే ప్రతి ఎన్నికల్లో చెప్తూ వస్తూనే ఉంటే అది ప్రజలకు ఇప్పటికి కానీ అవగాహన ఉంది. ఇప్పుడు మా వైపు మళ్ళింది. మోడీకి పూర్తిగా మోడీ నుంచి ప్రజల మూడు మారుతున్న క్రమంలో సెక్యులర్ శక్తులకు ముందుగా కలిసి వస్తుందని అనుకుంటున్నాం. అటు తర్వాత భవిష్యత్తులో 2019 మాకు అధికారం కావాలనే లక్ష్యం ఏం లేదు. 2024 కావచ్చు, అది ఇంకెప్పటికైనా కావచ్చు. అధికారం అంటే కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ అనుభవించింది కూడా కాదు. ప్రజలు ఏ మేరకు ప్రశ్న మోడీకి వేస్తారనేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు తేలిపోతుంది. ఒకటి, భావ వైరుధ్యాలతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో భారత ప్రజలకు ఒక దిశానిర్దేశనం చేయాల్సిన ఒక చారిత్రక అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్, అది ఎవరిదైనా సరే, హిందువులదైనా ముస్లింలదైనా, పోలరైజేషన్ అనేది ఒక ప్రజాస్వామ్య పునాదుల మీద జరగాలి. మనం అనుకుంటాం ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో మనం గెయిన్ కావడమే మన పాలసీ అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ప్రజలు గమనిస్తారు. భవిష్యత్తులో నేను అనుకుంటున్న 2019కి పురోగమించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న పరిస్థితి ఉత్తరప్రదేశ్ కల్పిస్తుందని నా యొక్క అభిప్రాయం. విజయ్ కుమార్ గారు, వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రజల ఓటరు నాడి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఉత్తరప్రదేశ్ ఓటర్ నాడి సఫరాజికల్ టర్మ్స్లో చూస్తే ఇంతకు ముందుకి ఇప్పటికి ప్రధానమైన తేడా ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి 4 కార్నర్ కాంటెస్ట్, అంటే 4 పార్టీలు ఎవరికి వారు ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు. దాదాపు 20 years తర్వాత ఫస్ట్ టైము 3 పార్టీలు అంటే ట్రై కార్నర్ కాంటెస్ట్ వస్తుంది. సో 4 కార్నర్ ఉన్నప్పుడు 2007లో మాయావతి 30% ఓట్లతోనే అధికారంలోకి వచ్చారు. అండ్ 2012లో ఎస్పీ ఆల్మోస్ట్ 29% ఓట్తోనే దాదాపు 223 సీట్స్ వాళ్ళు వచ్చాయి. సో అప్పటి లెక్కలు తీసుకుంటే సఫలాజికల్ టర్మ్స్లో 2012లో కనుక ఒకవేళ కాంగ్రెస్ ఎస్పీ కనుక పొత్తు ఉంటే వాళ్ళిద్దరికి 3/4 మెజార్టీ వచ్చిండేది. అంటే ఓట్ షేరు 9%, 10% ఆఫ్ కాంగ్రెస్, అరౌండ్ 27% 28% ఆఫ్ ఎస్పీ చేసి 36% అవుతుంది. సో ట్రై కార్నర్ కాంటెస్ట్ వచ్చిన నేపథ్యంలో 29% వస్తే ఎవరు గెలవలేరు. సో ఖచ్చితంగా 34 నుంచి 36% ఓట్ షేర్ వస్తేనే ఏ పార్టీ అయినా ఈసారి కావాల్సిన మెజార్టీ తెచ్చుకుంటుంది. ఆ యొక్క ప్రకారం చూస్తే లోక్సభ ఎన్నికల ప్రకారం చూస్తే 42% ఉంది బీజేపీకి. కానీ 2012 ప్రకారం చూస్తే అరౌండ్ 20% కూడా లేదు. సో అదే లోక్సభ ఎన్నికల ప్రకారం చూసినా లేదంటే 2012 ఎన్నికల ప్రకారం చూసినా ఎస్పీకి కాంగ్రెస్ కలిపి 36% ఓట్ షేర్ అప్పుడు 2012లో ఉంది, 2014లో ఉంది. సో వాళ్ళ ఓట్ షేర్ తగ్గిందా ఎక్కిందా అనేది ఇప్పుడు దీని ప్రకారం చూస్తుంది. సో 36% ఓట్ షేర్ అయితే వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ బీజేపీ 403 సీట్లలో కావాల్సిన 204 సీట్స్కి వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా 204 సీట్లు వస్తుందని చెప్పలేం. కానీ ఖచ్చితంగా అయితే 1-2 స్థానాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ ఎస్పీ కాంగ్రెస్ ఉన్నాయి. ఇంకా మోడీ యొక్క డిమానిటైజేషన్ ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అన్నప్పుడు అంటే సెఫలాజికలీ అంత తేడా ఉంటుంది అనుకోండి మహారాష్ట్రకి, ఉత్తరప్రదేశ్కి. ఎందుకంటే దాదాపు జడ్పీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కూడా పట్టణ ప్రాంతాలతో పాటు పంచాయతీ ప్రాంతాల్లో కూడా జరిగాయి. కాబట్టి ఎక్కడ పెద్దగా ప్రభావం చూపించినట్టయితే కనపడలేదు. అట్లీస్ట్ ఓట్ షేర్లో కనపడలేదు, సీట్ షేర్లో కూడా కనపడలేదు. సో పైగా 7 ఫేజెస్లో జరుగుతున్నాయి కాబట్టి ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. సో ఈ కనపడే నేపథ్యంలో ఇంకా ఇది మోడీకి కీలకమా లేకపోతే బీజేపీ కీలకమా అంటే 2000 అనుకున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంది, ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కలిశాయి. సో ఈ దీంట్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ఇది బహుశా మనం చెప్పలేమేమో. ఉత్తరప్రదేశ్లో ముగిసిన 5 దశల పోలింగ్ సరళి ఎస్పీ బీజేపీల మధ్య హోరాహోరీ పోటీని స్పష్టం చేస్తోంది. ఇటు అఖిలేష్కు అటు ప్రధాని మోదీకి ఉత్తరప్రదేశ్లో గెలుపు అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మొత్తంగా ఓటరు నాడి ఎటువైపు అన్నది మార్చి 11న తేలిపోనుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.